సరే. ఈరోజు ఈరోజు ఒకటే వస్తున్నారు కదండి ఫస్ట్ టైం. ఓకే. ఆన్‌లైన్‌లో ఎంతమంది ఈరోజు ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళున్నారు? హాయ్. ఆన్‌లైన్. సరే. ఈరోజు అజెండా నేనెందుకు అడుగుతున్నానంటే, అజెండా ఏం పెట్టాలనే దాని కోసం. అంటే క్లాస్‌లో ఏం చెప్పాలనే దాని కోసం. సరే, ఈరోజు అజెండా నేను 3 థింగ్స్‌ని డిస్కస్ చేద్దాం. డేటా అనాలిటిక్స్ అంటే ఏంటి? డేటా సైన్స్ అంటే ఏంటి? దీంతో పాటు డిస్కస్ అబౌట్ యాహ్! ఈ మూడిటి గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ అంటే ఏంటనేది చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాట్ ఆర్ మోడల్స్ అనేది. సో, ఇలా దిస్ ఈస్ ద థింగ్. ఓకే. సో, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మనం స్టోరీస్ రూపంలో డిస్కస్ చేద్దాం. అంటే కొద్దిగా స్టోరీస్ రూపంలో డిస్కస్ చేద్దాం. ఇది కూడా అలాగనే డిస్కస్ చేయడం ట్రై చేస్తాను. ఐల్ ఆహ్, క్లాస్ ఎండ్ అయిపోయే లోపల మీరు వీటి గురించి కొంచెం ప్రాపర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలి ఏంటనేది. సో, దీంతో పాటు ఇఫ్ టైమ్ పర్మిట్స్ దీని గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఓకే. సరే. మనం ఫస్ట్ డేటా అనాలిటిక్స్‌లోకెళ్దాం. సో, థింక్ దట్ ఒక్క 1 మినిట్ టైమ్ ఇవ్వండి. ఈజీగా ఉంటుంది. ఓకే. సో, డేటా అనాలిటిక్స్ అంటే ఏంటనేది చూద్దాం. దానికి నేను ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్తాను. దానికంటే ముందు ఫస్ట్ ఆహ్, ఒక ఆర్గనైజేషన్ ఎలా బిల్డ్ అవుతదనేది చూద్దాం. అంటే ఒక ఆర్గనైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ, ఒక బిజినెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఎక్స్‌వైజెడ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి. ఈ ఆర్గనైజేషన్‌లో స్టేక్ హోల్డర్స్ ఉంటారు. స్టేక్ హోల్డర్స్ అంటే మనీ ఎవరైతే ఆ కంపెనీలో పెట్టి దాంట్లో షేర్ ఉంటదో వాళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటారు. స్టేక్ హోల్డర్స్ ఉంటారు. మేనేజర్స్ ఉంటారు. దీంతో పాటు డిఫరెంట్ టీమ్స్ కూడా ఉంటాయన్నమాట మనకు. డిఫరెంట్ టీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్‌వైజెడ్ ఆర్గనైజేషన్ మనం 10,000 కోడర్సే అనుకుందాం. ఓకే. దీంట్లో మనకు డిఫరెంట్ టీమ్స్ ఉంటాయన్నమాట. సేల్స్, ట్రైనింగ్, దాని తర్వాత ప్లేస్‌మెంట్, ఆహ్, ఎడిటింగ్ టీమ్, ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వర్క్ చేస్తేనే మన ఆర్గనైజేషన్ ముందరికెళ్తుంది. ఓకే. ఇప్పుడు దీని గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఫర్దర్‌గా మనం దీని దీని గురించే మాట్లాడదాం. అందుకు చెప్తున్నాననమాట. సో, ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్‌లో ఈ మేనేజర్స్ ఉన్నారు కదా! మేనేజర్స్ దే ఆర్ ద పీపుల్ హూ మేక్ డెసిషన్స్. ఓకే. అంటే వీళ్ళు కలిసి డెసిషన్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ మనం ఎలాంటి కోర్స్ లాంచ్ చేయాలి? లాంచ్ చేస్తే ఎలా ఉంటది? లేదంటే ఎంత మనం బడ్జెట్ పెట్టుకోవాలి నెక్స్ట్ మంత్‌కి అనే డెసిషన్స్ మొత్తం అన్నీ వీళ్ళే తీసుకుంటారు ఇద్దరు. ఓకే. ఎలా రన్ అవ్వాలనేది. సో, ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్‌లో ఈ మేనేజర్‌కి ఒక క్వెషన్స్ ఉన్నాయన్నమాట. క్వెషన్స్ ఏంటంటే ఇది ఇన్‌స్టిట్యూటే కదా! కాబట్టి డిపార్ట్‌మెంటల్ వైస్‌గా క్వెషన్స్ ఉన్నాయన్నమాట. ట్రైనింగ్ టీమ్‌లో ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎక్కువ ఫ్లో ఉంది? ఫ్లో అంటే ఇన్ ద సెన్స్ ఎక్కువ వస్తున్నారు జనాలు. అంటే ఏ డిపార్ట్‌మెంట్ అంటే మనకు మన్ స్టాక్ ఒకటి, జావా ఒకటి, పైథాన్ ఒకటి, తర్వాత జెన్‌ఏఐ ఒకటి, ఆ తర్వాత ఏజెంటిక్ ఏఐస్ ఒకటి, ఇలా సెపరేట్ డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్‌మెంట్స్‌లో ఏ డిపార్ట్‌మెంట్‌లో హైయర్‌గా ఫ్లో ఉందనేది తెలుసుకోవాలన్నమాట మనం. ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ క్వెషన్. ఓకే. దెన్ వేరే క్వెషన్ ఏంటంటే ప్రాఫిట్స్ ఏ డిపార్ట్‌మెంట్ నుంచి వస్తున్నాయని తెలుసుకోవాలి. సేల్స్ వద్దు. ప్లేస్‌మెంట్ ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎక్కువ జరుగుతుంది. అంటే ఏ కోర్స్‌కి ప్లేస్‌మెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయో కూడా తెలుసుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఇవి తెలుసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, నేను నెక్స్ట్ ఎలాంటి కోర్స్ లాంచ్ చేయాలి? కొత్త కంటెంట్ ఎలా నేను తీసుకొని రావాలి? కొత్త కరిక్యులమ్స్ ఎలా తీసుకొని రావాలి అనేది నాకు అర్థమవుతది దీనివల్ల. అంతే కదా!
సో, కాబట్టి మేనేజర్‌కి ఈ క్వెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్వెషన్స్ సాల్వ్ చేయడం కోసం మేనేజర్ ఏం చేస్తాడంటే, ఈ టీమ్స్ అన్నిటిని పిలిచి, ఈ టీమ్స్‌తో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాడు. డిఫరెంట్ టీమ్స్‌తో మీటింగ్ కండక్ట్ చేస్తాడు. ఓకే. వాళ్ళని క్వెషన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ టీమ్ హెడ్‌ని ఈ మంత్ ఎంత సేల్స్ జరిగింది? ట్రైనింగ్ టీమ్ హెడ్‌ని ఈ మంత్ పర్ బ్యాచ్‌లో ఎంతమంది ఫ్లో ఉన్నారు? ఎలా చేస్తున్నారని క్వెషన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఆ ట్రైనింగ్ టీమ్ హెడ్స్ కానీ, లేదంటే సేల్స్ టీమ్ హెడ్ కానీ అనుకోండి. నేను మేనేజర్ అనుకోండి. మీకు క్వెషన్ అడిగాను అనుకోండి. మీరు ఏం చెప్తారు ఆన్సర్స్? ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డు యూ సే? ఏదో ఒకటి చెప్పండి. ఏమని చెప్తారు? అబ్జర్వ్ చేసి ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని ఒక అంచనా చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ టీమ్ అయితే ఈ మంత్ మనకు 1,00,000 ఆర్ 2,00,000 అడ్మిషన్స్ జరిగాయి. దాంట్లో ఈ డిపార్ట్మెంట్‌లో ఇంత, ఈ డిపార్ట్మెంట్‌లో ఇంత అందాజుగా చెప్తారనమాట. అంటే అప్రాక్సిమేట్‌గా వాల్యూ ఇస్తారనమాట మనం. సో, సేమ్ అదే థింగే ఈ 3 క్వెషన్స్‌కి 3 టీమ్స్ అప్రాక్సిమేట్‌గా వాల్యూస్ ఇస్తున్నాయి మనకు. ఓకే. ఈ అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకొని ఈ మేనేజర్ ఏ డెసిషన్ తీసుకోలేడనమాట. అర్థమవుతుందా? ఎందుకంటే వేగ్‌నెస్ ఉంటది ఆ డెసిషన్‌లో. రేపేం జరుగుతదనే ప్రాపర్ క్లారిటీ ఉండదనమాట. అర్థమైందా? అందుకు తినేం జేస్తాడంటే, ఈ మీటింగ్ ద్వారా తనకొక ఔట్‌కమ్ వచ్చింది. ఏంటి అంటే, ఇలా ఉంటే సరిపోదు మనకు. మనకు ఎక్స్‌ట్రా పర్సన్ ఎవరో కావాలి అని ఆలోచిస్తాడనమాట. ఆ ఎక్స్‌ట్రా పర్సనే డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్. సో, తిన్ని హైర్ జేసుకుంటాడు. తినేం జేస్తాడంటే, ఇప్పుడిక్కడ మన ఇన్‌స్టిట్యూట్ ఉంది గదా! ఆ ఇన్‌స్టిట్యూట్‌లో డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి గదా! ఈ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ దే విల్ ప్రొడ్యూస్ సమ్ డేటా కదా! ఖచ్చితంగా. అంటే లైక్ సేల్స్ టీమ్ రోజు ఎంతమంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గరికి ఎంక్వైరీకొచ్చారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో ఎంతమంది జాయిన్ అయ్యారని డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఒక చోట స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉంటారు కదా! ట్రైనింగ్ టీమ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక చోట స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. సో, ఇది ఆర్గనైజేషన్ అంటే ఇది టీమ్స్, ఇది మేనేజర్. ఇక్కడ స్టోర్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయనుకోండి. డేటా. డిఫరెంట్ డిఫరెంట్ డేటా అంటే డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ యొక్క డేటా ఉందనుకోండి. సో, ఇప్పుడు ఈ మేనేజర్ ఏం చేస్తాడంటే ఈ డేటా అనలిస్ట్ అనే ఒక పర్సన్‌ని హైర్ చేస్తాడన్నమాట. తిను ఈ డేటానంతా తీసుకొని, ఈ డేటాని తినకున్న క్వెషన్స్‌కి అర్థమయ్యేలాగా ఈజీగా కొన్ని గ్రాఫ్స్, చిన్న చిన్న టేబుల్స్, విజువల్ ఇన్ఫోగ్రాఫ్స్ క్రియేట్ చేస్తాడు. ఏం క్రియేట్ చేస్తాడు? విజువల్ ఇన్ఫోగ్రాఫ్స్ క్రియేట్ చేస్తాడు. ఇన్ఫోగ్రాఫ్స్ క్రియేట్ చేసి వీటి ద్వారా ఒక స్టోరీ చెప్తాడన్నమాట తినకు. అర్థమవుతుందా? ఆ స్టోరీతో ఈ మేనేజర్ నేను నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? లేదంటే ఎలాంటి కరిక్యులమ్ తీసుకోవాలని ఒక కంక్లూజన్‌కొస్తాడు. అంటే ఒక డెసిషన్ తీసుకుంటాడు. అర్థమవుతుందా? సో, అలా మనకు డేటా అనలిస్ట్ అనే పర్సన్ ఒక కంపెనీలో ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర డేటా సోర్సెస్ ఉంటాయి. ఆ డేటా సోర్సెస్ తీసుకొని, ఆ డేటా సోర్సెస్ ద్వారా మేనేజర్‌కి ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ఆ డౌట్స్‌ని క్లియర్ చేయడం కోసం ఇన్ఫోగ్రాఫ్స్ క్రియేట్ చేస్తాడు. స్టోరీస్ క్రియేట్ చేస్తాడు. అర్థమైందా? ఓన్లీ మేనేజర్‌కా అంటే కాదు. ఏ టీమ్‌కైనా క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న సేల్స్ టీమ్‌కి కొన్ని డేటా కావాలి. దాంట్లో ఎలాంటి సరే ప్లేస్‌మెంట్ టీమ్‌కి కొన్ని అనాలిసిస్ కావాలన్నమాట. ఏ కంపెనీ మనకెక్కువ ప్లేస్‌మెంట్స్ తీసుకుంటుంది? తర్వాత ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎక్కువ ప్లేస్‌మెంట్స్ అవుతున్నాయి? ఎందుకవుతున్నాయి? అలా అవుతే మిగతా దాంట్లో ఎందుకు కాలేదు? అనే క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ రావాలన్నమాట. డిపార్ట్‌మెంటల్ వైస్‌గా కూడా. సో, అప్పుడు తిన దగ్గరికెళ్తాడు. తిన దగ్గరికెళ్తే తనేం చేస్తాడు? వాళ్ళు స్టోర్ చేసుకున్న డేటానంతా తీసుకొని దాన్ని ప్రాపర్ విజువలైజ్ చేసి ఇస్తాడన్నమాట. అలా విజువలైజ్ చేయడానికి డేటా అనలిస్ట్ ఏం చేస్తాడనేది చూద్దాం. ఇప్పుడు డేటా అనలిస్ట్ ఏం చేస్తాడో అర్థమైంది కదా! డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు? డేటా తీసుకొని ఆ డేటాని ఇన్ఫోగ్రాఫ్స్ లాగా తయారు చేసి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ లాగా తయారు చేసి దాన్ని మన ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా చిన్న చిన్న స్టోరీస్ లాగా చెప్తారు. ఓకే. సో, ఎలా చేస్తారది? అక్కడ డేటా ఉంటది దాన్ని తీసుకొని డైరెక్ట్‌గా ఇచ్చేయలేడు గదా! హి నీడ్ టు ఫాలో సమ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ తనకు ఒక బిజినెస్ ప్రాబ్లమ్ ఉంది. సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది తనకు. ప్రాబ్లమ్ అంటే క్వెషన్స్ అన్నమాట. ఓకే. ఈ క్వెషన్స్‌కి తగ్గట్టుగా తను ఏం చేస్తాడంటే డేటా కలెక్ట్ చేస్తాడు ఫస్ట్. ఇది కూడా చూపిస్తాను. కలెక్షన్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఫస్ట్ డేటా కలెక్ట్ చేస్తాడు. డేటా కలెక్ట్ చేసిన తర్వాత, ఇక్కడ డేటా కలెక్ట్ చేసిన తర్వాత డేటా ఎప్పుడు క్లీన్‌గా ఉండదనమాట. అర్థమైతుందా? డేటా క్లీన్‌గా ఉండదు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఆహ్,
ఈ పక్కన ఒక పైథాన్ క్లాస్ ఉంది. పైథాన్ క్లాస్ యొక్క డేటా తీసుకుందాం మనం ఇప్పుడు ఇక్కడ. ఓకే. దాంట్లో ఏం క్లీన్‌గా లేదు అనేది చూద్దాం మనం. అంటే ఇప్పుడు మనం కలెక్ట్ చేద్దాం డేటాని. ఓకే. ఎలా కలెక్ట్ చేస్తారంటే సింపుల్ థింగ్. ఆహ్, గూగుల్ ఫార్మ్స్ కానీ, లేదా ఎక్సెల్స్ కానీ, లేదా వెబ్‌సైట్స్ క్రియేట్ చేసి వాళ్ళకిస్తారు. వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ ఎంటర్ చేశారు. ఏం ఎంటర్ చేశారంటే వాళ్ళ నేమ్, దాని తర్వాత వాళ్ళు ప్రతి వీక్ టెస్ట్ జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్కూల్‌దనుకుందాం. మ్యాథ్స్, సైన్స్ తర్వాత ఆహ్, ఇంకో ఏదైనా సబ్జెక్ట్ చెప్పండి. ఇంగ్లీష్. ఓకే. ఇలా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క స్కోర్ ఎంటర్ చేస్తున్నారనమాట. సో, ఎంటర్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చైతన్య రాసారు. తనకు మ్యాథ్స్‌లో 50 వచ్చాయి. ఇవన్నీ 100 మార్క్స్‌కి. డేటా కలెక్ట్ చేస్తున్నారిప్పుడు. ఓకే. 100 మార్క్స్‌కి. దీంట్లో 60 వచ్చాయి. దీంట్లో 70 వచ్చాయి. దెన్ రాజు ఉన్నాడు. 80, 90, 100. దెన్ ఇక్కడ నేమ్ ఏం రాయలేదనమాట. ఒక డాష్ ఉంది. ఓకే. కానీ మార్క్స్ ఉన్నాయి. 90 ఉంది. 200 ఉంది. 120 ఉంది. ఓకే. అలా ఇంకొన్ని రాద్దాం ఏదైనా. ఇక్కడ 10, 200 దాని తర్వాత ఇక్కడ ఇక్కడ బ్లాంక్ ఉందన్నమాట. ఏం లేదు. ఓకే. సో, ఇలా మనకు డేటా ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఈ డేటా మనం అబ్జర్వ్ చేసామనుకోండి. ఇప్పుడు డేటా కలెక్ట్ చేసాం మనం అక్కడ. ఇప్పుడు ఈ డేటా అబ్జర్వ్ చేశారనుకోండి. ఈ డేటా క్లీన్‌గా ఉందా? లేదు. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో? ఒకటి ఇక్కడ మిస్ అవుతున్నాయి వాల్యూస్. ఇంకా మిస్సింగ్ వాల్యూస్ ఒకటేనా? ఇంకా ఏమన్నా? ఎక్స్‌ట్రా అంటే ఇక్కడ ఔట్‌లైనర్స్ ఉన్నాయి. ఔట్‌లైనర్స్ అంటారు వాటిని. ఔట్‌లైనర్స్ ఉన్నాయి. ఔట్‌లైనర్స్ అంటే ఏంటంటే నాకు మార్క్స్ 100కి బట్ 120 ఎవరికైనా వస్తాయా మార్క్స్‌కి? అప్సరా పెన్సిల్ వాడట్లేదు కదా వాళ్ళేమి. సో, ఎక్స్‌ట్రా రావు. అర్థమైతుందా? వస్తే 100 రావాలి. 100 కంటే తక్కువ రావాలి. మైనస్ కూడా రాకూడదు. అలా ఏవొచ్చినా కానీ డీవియేషన్స్ అన్నమాట. ఔట్‌లైనర్స్ అంటారు దాన్ని. అంటే నాకున్న రేంజ్‌లో లేకుండా బయటున్నాయి. ఓకే. సో, ఇప్పుడు మనమేం చేయాలంటే ఇప్పుడు దీన్ని తీసుకొని దీన్ని అనాలిసిస్‌కి తీసుకొనెళ్ళాననుకోండి. ఇప్పుడు నాకు ప్రాపర్‌గా అవుట్‌పుట్ వస్తదా? విజువలైజేషన్స్ కానీ ఏవైనా? రాంగ్ వస్తది. ఎందుకు? తప్పులున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ స్కోర్ ఎవరికొచ్చింది అని చూడాలనుకున్నాననుకోండి. ఇప్పుడు నేను చూసాననుకో ఎవరికొచ్చింది? పేరే లేదు కానీ వచ్చింది హైయెస్ట్ స్కోర్. కానీ 200 వచ్చింది. అసలు కరెక్టా అది? కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి డేటా మీద మనం అనాలిసిస్ క్రియేట్ చేస్తున్నామనుకోండి, మనకి ప్రాపర్ అనాలిసిస్ రాదు. మిస్టేక్స్ జరుగుతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు అంటే సింపుల్ థింగ్. దీన్ని క్లీన్ చేస్తారు. ఎలా క్లీన్ చేస్తారు అంటే దేర్ ఆర్ సమ్ టెక్నిక్స్. అర్థమవుతుందా? క్లీన్ చేస్తారనమాట. సో, క్లీన్ చేసినప్పుడు ఎలా క్లీన్ చేస్తారో చూద్దాం ఒకసారి చిన్నగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఉంది కదా! ఒకవేళ నీకు నేమ్ ఏదైనా డమ్మీ నేమ్స్ ఉన్నాయి నీ దగ్గర అంటే డమ్మీ నేమ్స్ యాడ్ చేసుకుంటావు. లేదంటే అసలకి ఈ కాలమ్‌నే తీసేస్తావనమాట. సారీ ఆ రోనే తీసేస్తావు. కాలమ్ కాదది రో. ఎందుకంటే ఇక్కడ నేమ్ లేదు కదా! నేమ్ లేనప్పుడు అసలు మనకు ఆ డేటానే అవసరం లేదు. అర్థమవుతుందా? ఒకటి నీకు డమ్మీ నేమ్స్ ఏమైనా ఉంటే డమ్మీ నేమ్స్ యాడ్ చేసుకుంటావు. లేదంటే ఆ డేటా మొత్తం అంతా తీసేస్తావు. ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ ఖాళీగుందనమాట. అర్థమైతుందా? ఇక్కడ ఫిల్ చేయాలి మనం ఏదైనా డేటా. ఫిల్ చేయాలనుకున్నప్పుడు ఒకటి ఈ పైనున్న దాన్ని డైరెక్ట్‌గా కిందకి ఫిల్ చేస్తారు. 100 ఉంది కదా! 100నే ఫిల్ చేస్తారు. లేకుంటే రీజనబుల్‌గా ఏం ఫిల్ చేయొచ్చు చెప్పండక్కడ? 10 ఫిల్ చేయొచ్చా? 20 ఫిల్ చేయొచ్చా? ఏం ఫిల్ చేయొచ్చు రీజనబుల్‌గా? యావరేజ్ ఫిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే యావరేజ్ ఉండొచ్చు మేబీ అనేలాగా. అంటే మీన్, మోడ్ లేదా మీడియన్ ఈ మూడిట్లో ఏదైనా ఫిల్ చేయొచ్చనమాట. అంటే యావరేజ్, రిపీట్ అయితున్న వాల్యూస్ ఏదైనా ఉంటే దాన్నైనా ఫిల్ చేసుకోవచ్చు. లేదంటే పైనున్న వాల్యూ డైరెక్ట్‌గా కిందకి ఫిల్ చేసుకోవచ్చు. వీటినే టెక్నిక్ నేమ్స్ అన్నమాట ఇవి. మోడ్ ఇంపుటేషన్, డౌన్ ఫిల్, అప్ ఫిల్ అని డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి మనకి. ఓకే. ఈ టెక్నిక్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే అక్కడ ఖాళీగా ఉన్న దాన్లలో వాల్యూస్ యాడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 80 యాడ్ చేశాననుకోండి. అనుకుందాం 80 యాడ్ చేశా. సో, ఇప్పుడు నాకిది ఓకే. ప్రాపర్‌గానే ఉంది నాకు చూడ్డానికి. సో, ఇప్పుడు ఇది తీసేసా. ఇది 80 యాడ్ చేశా. ఇంకా ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? 200 దగ్గర ప్రాబ్లమ్ ఉంది. సో, ఇక్కడ ఏం చేస్తారంటే ఒకవేళ ఔట్‌లైనర్స్ ఉన్నాయనుకోండి. ఒకటి బై 10 చేస్తారు చేయాలనుకుంటే. లేదు అంటే ఆ వాల్యూని రీప్లేస్ చేస్తారు. దేనితో రీప్లేస్ చేస్తారంటే ఎయిదర్ మోడ్ కానీ, మీన్ కానీ. మోడ్ అంటే యావరేజ్‌తో కానీ లేదంటే రిపీట్ అవుతున్న వాల్యూస్‌తో రీప్లేస్ చేస్తారు దాన్ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం యావరేజ్ చేసామనుకో 60 + 90/2 ఎంత? 6, 120, 7, 8, 9
150/2 75. 75 సరే, ఎంతో కొంత 75 అనుకుందాం. 75తో రీప్లేస్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఇప్పుడు చూసారనుకోండి డేటా, ఇప్పుడు క్లీన్‌గా ఉందా లేదా? ఉంది. అంటే నాకు అవుట్‌లైనర్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ అవుట్‌లైనర్స్? వాల్యూస్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ద గివెన్ థింగ్స్. అంటే ఇప్పుడు 100 మన మార్క్స్ 100 కంటే బయటున్నది. -1 అనేది అవుట్‌లైనరేనా? అవుట్‌లైనరే. మార్క్స్ ఎప్పుడు మైనస్‌లో ఎట్లా వస్తాయి? మైనస్‌లోకెళ్ళవు కదా! 0 ఏస్తాడు అంతే. మనకు చిన్నప్పుడు టెస్ట్ ఉన్నట్లు ఉండవు కదా! ఇక్కడ. ఇప్పుడు మీరు ఓఎంఆర్ షీట్స్ అవి వేరు. ఇప్పుడు 10థ్ క్లాస్ మార్క్స్ అనుకో. 10థ్ క్లాస్‌కెళ్ళావు. మార్క్స్ రాసావు. నీకేం రాలేదంటే 0 ఏస్తాడు గానీ నెగెటివ్ మార్క్స్ ఉండవు కదా అక్కడ. కాబట్టి అది కూడా అవుట్‌లైనరే ఇక్కడ. ఒకవేళ నువ్వు ఎంసెట్ ఎగ్జామ్‌కెళ్తున్నావనుకోండి, అప్పుడు అవుట్‌లైనర్స్, నెగెటివ్స్‌లో ఏమి ఉండవు. కానీ ఇప్పుడు ఏంటిది? మామూలు 10థ్ క్లాస్ మార్క్స్. 10థ్ క్లాస్ మార్క్స్ అప్పుడు దాంట్లో నెగెటివ్ వాల్యూస్ ఆర్ ద అవుట్‌లైనర్స్. ఉంటే 0 నుంచి 100 మధ్యలో ఏదైనా ఉండాలి. దాని బయట ఎక్కడున్నా గాని అవన్నీ అవుట్‌లైనర్స్ అంటారు వాటిని. ఈస్ ఇట్ క్లియర్? ఓకే. సో, అలా మనం క్లీన్ చేసుకున్నామనమాట ఈ డేటాని. ఇది సింపుల్‌గుంది. బట్ ఇంకా కష్టమైన డేటాస్ ఒస్తాయి మన దగ్గరికి. వాటన్నిటిని క్లీన్ చేసుకునే దానికి మనం కొన్ని టూల్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్, లేదా గూగుల్ షీట్స్, పైథాన్, ఇలా డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి వాటిని క్లీన్ చేస్తామనమాట. ఇస్ ఇట్ క్లియర్? యెస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్‌లో మనం పాండాస్ అనే ఒక లైబ్రరీ ఉంటది. పాండాస్ యూజ్ చేసి క్లీన్ చేస్తాం కావాలంటే. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో, ఇలా మనం క్లీన్ చేస్తాం. అర్థమైందా ఇప్పుడు క్లీనింగ్ అంటే ఏంటి అనేది? డేటా క్లీనింగ్. సో, కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా నెక్స్ట్? డేటా క్లీన్ చేశాను. ఓకే. డేటా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను పెర్ఫార్మ్ చేసేదేంటంటే ఈడీఏ. ఏంటి? ఈడీఏ. ఈడీఏ అంటే ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిటిక్స్. ఓకే. అంటే ఇక్కడ ఏం జరుగుతది అంటే ఇప్పుడు సింపుల్ థింగ్ ఇక్కడ చూడండి. మా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. దాన్ని క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత దాంట్లో దాగున్న కొన్ని ప్యాట్రన్స్ ఉంటాయి. దేర్ ఆర్ ప్యాటర్న్స్ విచ్ ఆర్ నాట్ విజిబుల్. అంటే మనకిక్కడ డైరెక్ట్‌గా ఇవ్వట్లేదనమాట. కానీ దాంట్లో ఇండైరెక్ట్‌గా ప్యాటర్న్స్ ఉంటాయి కొన్ని మనకు. ఆ ప్యాటర్న్స్ మనం బయటికి తీసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్యాటర్న్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చెక్ చేసుకోండి. దీంట్లో మనకి యూజ్‌ఫుల్ ప్యాటర్న్స్ క్వెషన్ ఏంటంటే దీంట్లో హైయెస్ట్ పర్సెంటేజ్ ఎవరికొచ్చింది అని అడిగారనుకోండి క్వెషన్. ఇప్పుడు ఇది మన దగ్గర ఉన్న డేటా. ఇప్పుడు ఈ డేటాతో మనం హైయెస్ట్ పర్సెంటేజ్ ఎవరికొచ్చిందో కనుక్కోవచ్చా? ఎలా? సో, ఇక్కడ ఉన్న దాంట్లలో కనుక్కోవచ్చనమాట. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే దాక్కొనుందది. పర్సెంటేజ్ అనేది. అంటే ఇక్కడ మనకు ఈ 3 కాలమ్స్ కాకోకుండా ఇంకా ఎక్స్‌ట్రా కాలమ్స్ కావాలి. ఏం కాలమ్స్ కావాలంటే టోటల్‌గా పర్సెంటేజ్ ఏంటి అనే ఒక కాలమ్ కావాలి. అర్థమవుతుందా? అది వాళ్ళు ఇవ్వట్లేదు. మనం ఏం చేయాలంటే మనం ఆ ప్యాటర్న్ ఒకటి కావాలనుకోని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఐ గెట్టింగ్ మై పాయింట్? దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్‌కి ఎంత పర్సెంటేజ్ ఉంది? సైన్స్‌కి ఎంత పర్సెంటేజ్ ఉంది? అనే కాలమ్స్ అన్నీ క్రియేట్ చేసుకోవాలనమాట మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర డేటా ఇలా ఉంది. నేమ్, మ్యాథ్స్, సైన్స్, తర్వాత ఇంగ్లీష్. ఇప్పుడు మనం ఎక్స్‌ట్రాగా ఇంకో కొన్ని కాలమ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ పర్సెంటేజ్, సైన్స్ పర్సెంటేజ్, ఇంగ్లీష్ పర్సెంటేజ్, ఓవరాల్ పర్సెంటేజ్. ఇప్పుడు ఇది ఫిల్ చేసుకున్నాననుకోండి. ఇది నేను క్రియేట్ చేసుకుంటున్నా. ఉన్న డేటా సెట్‌లో రాట్లేదు. ఎక్స్‌ట్రాగా నేను వాడుకుంటున్నాననమాట అది. అది ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తా? ఇప్పుడు ఇక్కడున్న డేటా సెట్ నుంచే క్రియేట్ చేస్తా దాన్ని. ఇక్కడున్న దాని నుంచే క్రియేట్ చేస్తాననమాట ఇదంతా. అర్థమవుతుందా? అలా మనకొక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్‌లో మనకు కావాల్సిన ప్యాటర్న్స్ ఉన్నాయి. బట్ మనకది కనపడట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్స్‌ప్లోర్ చేసి దాంట్లో నుంచి బయటకి తీసుకొనొస్తాం మనకు కావాల్సినవి. ఇస్ ఇట్ క్లియర్? దాన్ని ఈడీఏ అంటారు. ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిటిక్స్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు దీని నుంచి ఇన్ఫోగ్రాఫ్స్ క్రియేట్ చేస్తాం. మనకి కావాల్సిన అంటే టేబుల్స్ మధ్య రిలేషన్ పెడతామనమాట. అంటే లైక్ ఒక్కొక్క కాలమ్స్ మధ్య, రోస్ మధ్య రిలేషన్స్ తీసుకొని మనకి కావాల్సిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ తీసుకొనొస్తాం దీని నుంచి. ఇస్ ఇట్ క్లియర్? ఇలా ఎవరు చేస్తారు అంటే డేటా అనలిస్ట్ చేస్తాడు. ఎవరు చేస్తారు? డేటా అనలిస్ట్ చేస్తాడు. ఫర్ సపోజ్ ఇప్పుడు 10,000 కోడర్స్ ఉంది. 10,000 కోడర్స్‌లో సేల్స్‌లో పర్ డే డిపార్ట్‌మెంటల్ వైస్‌గా ఎంత సేల్ జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నా.
అప్పుడు ఏం చేస్తా నేను? ఇప్పుడు ప్రాసెస్ చెప్పాను కదా! ఏం చేస్తారు చెప్పండి? మీరే డేటా అనలిస్ట్ అనుకోండి. ఈ మేనేజర్ నీకు క్వెషన్ అడిగాడు. అప్పుడు మీరేం చేస్తారు? ఫస్ట్ డేటా కలెక్ట్ చేసి హ్మ్. ఆ డేటాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూసుకొని క్లీన్ చేసి నెక్స్ట్ అనలైజింగ్ చేస్తారు. అర్థమవుతుందా? క్లియరా? అనలైజ్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా సింపుల్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ దగ్గరికెళ్ళి ఇలా జరిగింది అని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని మీకు తగ్గట్టుగా క్వెషన్స్ అడగకుండా కన్వర్సేషన్ జరుగుతుందనమాట. ఈస్ ఇట్ క్లియర్? యెస్సా? నోనా? యెస్. సో, ఇది చేయడానికి మనకి కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం డేటా కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకోవడానికి మనకు డేటాబేసెస్ ఐడియా ఉంటే సరిపోతది. అంటే ఎస్‌క్యూఎల్. ఓకే. లేదా ఆహ్, ఇంకా సెపరేట్ డేటాబేసెస్ ఉన్నాయి. కంపెనీ ఓన్‌గా డేటాబేసెస్ కొన్ని క్రియేట్ చేసుకుంటది. అది కంపెనీ బేసిస్ మీద ఉంటదనమాట. బట్ మనకి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన థింగ్స్ చెప్తాను. ఎస్‌క్యూఎల్. ఓకే. ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? ఎస్‌క్యూఎల్ ఎలా పనిచేస్తదనేది అర్థం చేసుకోవాలి మనం. దెన్ క్లీనింగ్‌కి తర్వాత అనాలిసిస్‌కి మనం డిఫరెంట్ టూల్స్ యూజ్ చేయొచ్చు. ఎక్సెల్, పవర్ బిఐ ఆర్ టాబ్లూ, దెన్ పైథాన్ ఇలా డిఫరెంట్ టూల్స్ యూజ్ చేయొచ్చనమాట మనం. ఈస్ ఇట్ క్లియర్? సో, ఇలా మనం ఇవన్నీ నేర్చుకోగలిగామనుకోండి, దెన్ వి ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద జూనియర్ డేటా అనలిస్ట్ రోల్. అర్థమవుతుందా? క్లియరా? ఏంటనేది? దెన్ దీంతో పాటు, దీంతో పాటు ఇది టెక్నికల్ స్కిల్స్ అన్నమాట. దీంతో పాటు మీకు డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉందనుకోండి. డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు డేటా అనాలిసిస్ ఉంది. డేటా అనాలిసిస్‌లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. బిజినెస్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, హెచ్ఆర్ అనలిస్ట్ అని. అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఫైనాన్స్‌లో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకోండి. ఫైనాన్స్ అనే డొమైన్ గురించి మీకు ఐడియా ఉందనుకోండి. అప్పుడు మీరు ఫైనాన్స్ అనలిస్ట్ లాగా ఎళ్ళొచ్చు ఈజీగా. మీకు బిజినెస్ ఎలా రన్ అవుతది ఏంటనేది మీకు కొంచెం ఐడియా ఉందనుకోండి. అప్పుడు అంటే అక్కడ మీరు అనాలిసిస్ చేసి దాని గురించి కొంచెం ఆలోచించాలి గదా! అప్పుడు ఆ డొమైన్ గురించి ఐడియా ఉండాలనమాట. కాబట్టి మీరేం చేయాలంటే కొన్ని డొమైన్స్ పిక్ చేసుకొని, ఆ డొమైన్స్ మీద కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి మనం. వాళ్ళేం జేస్తారు? వాళ్ళ వాళ్ళ ఫ్లో ఏముంటది? అక్కడ ఏం జరుగుతది? దాంట్లో నేను ఎట్లా ఫిట్ అవ్వగలను? నా వల్ల వాళ్ళకి యూజ్ ఏంటి? అనే థింగ్స్ మనం అండర్‌స్టాండ్ జేసుకోవాలి. ఇది నాన్ టెక్. అంటే టెక్నికల్ థింగ్స్ ఏం కాదనమాట. ఇదేంటంటే వి నీడ్ టు అండర్‌స్టాండ్. ఇది ఖచ్చితంగా చేయాలా అంటే చేయకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే యూ విల్ ఎక్సెల్ ఇన్ థిస్ రోల్. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీకు తెలుసు దేనికోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ క్వెషన్స్ కూడా మీకు అర్థమవుతాయి ప్రాపర్‌గా. అప్పుడే మీరు ఇంకా బెటర్ డేటా అనలిస్ట్ లాగా తయారవ్వగలరనమాట. ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీ డొమైన్ స్పెసిఫికేషన్ దెన్ నేర్చుకోవాలి మనం. అంటే ఏంటి లైక్ ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీకెళ్తామనుకోండి. ఆ కంపెనీలో ఏం జరుగుతదనేది ఐడియా ఉండాలి మనకు మొత్తం అంతా. అదెలా రన్ అవుతదనే ఐడియా ఉండాలి మనకు. ఇప్పుడు హెచ్ఆర్ అనలిస్ట్ లాగా ఎళ్ళాననుకోండి. హెచ్ఆర్స్ అందరూ ఏం చేస్తారు? వాళ్ళ వల్ల యూజ్ ఏంటి కంపెనీలో అదంతా మొత్తం మనకి ఐడియా ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్? మనం ఏ సెక్టార్ అన్నా చూజ్ చేసుకోవచ్చు. మూవీ సెక్టార్‌ని చూజ్ చేసుకోవచ్చు కావాలంటే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ప్లస్ స్పోర్ట్స్ సెక్టార్‌ని చూజ్ చేసుకోవచ్చు. ఆటోమొబైల్ సెక్టార్‌ని చూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ చూజ్ ఎనీ సెక్టర్. బట్ యూ నీడ్ టు లెర్న్ అబౌట్ ద సెక్టర్. దాన్ని డొమైన్స్ అంటాం మనం. ఆ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్‌ని పెంచుకోవాలి మనం. అర్థమవుతుంది. మీరు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కూడా మీరు అన్ని డొమైన్స్ మీద చేయరు గానీ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ డొమైన్స్‌ని పిక్ చేసుకొని ఒకటో రెండో వాటి మీద డేటా కలెక్ట్ చేసి వాటి మీద అనాలిసిస్ క్రియేట్ చేస్తారు. అర్థమవుతుందా? దాన్ని అప్‌లోడ్ చేసుకొని తగ్గట్టుగా కంపెనీస్‌కెళ్లారనుకోండి అప్పుడు ఇంకా కొంచెం బెటర్‌గా ఉంటది మీకు. మిగతా వాళ్ళకంటే తేడా ఉంటదనమాట మీకు కొంచెం. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఓకే. అంటే ఇప్పుడు ఇది చేయాలి మనం. డేటా అనలిస్ట్ ఏం చేస్తాడంటే డేటా కలెక్ట్ చేస్తాడు. డేటాని క్లీన్ చేస్తాడు. తర్వాత ఈడీఏ చేసి ఏం చేస్తాడు నెక్స్ట్? ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేస్తాడు. క్లియర్ గదా! సో, ఇలా చేసేవాడిని ఏమంటారు? డేటా అనలిస్ట్. బట్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు చెప్పండి? ఒకే ఒక్క పాయింట్‌లో చెప్పాలంటే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు తను? టు మేక్ డెసిషన్స్. వెరీ గుడ్. ఒకటే మేనేజరల్ పీపుల్ ఉన్నారు. స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఒక ప్రాబ్లమ్ వచ్చింది. దాని మీద డెసిషన్ తీసుకోవాలి. వేగ్‌గా తీసుకోకోకుండా డేటాని అనలైజ్ చేసి తీసుకోవాలి.
గెటింగ్ మై పాయింట్? ఎస్ అవునా? ఎస్. సో అందుకు డేటా అనలిస్ట్ యూజ్ అవుతాడు అనమాట. క్లియర్ కదా డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు, ఎందుకు యూజ్ అవుతుంది అనేది. ఎస్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే డేటా సైన్స్. ఇది కూడా అంతే. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్‌లో ఇంతకుముందు ఈ మేనేజర్‌కి వచ్చిన క్వెషన్ ఏంటంటే జూన్‌లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏప్రిల్ కాదు, ఆగస్ట్ కదా ఇది. జూన్‌లో, జూలైలో సేల్స్ ఎలా జరిగాయి అనేది అడిగాడు ఇంతకుముందు కదా! దెన్ డిపార్ట్‌మెంట్ వైస్‌గా ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు, వాళ్ళలో ఎంతమంది ప్లేస్ అయ్యారు అనేది అడిగాడన్నమాట. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇంతకుముందు వరకు తను అడుగుతున్న క్వెషన్స్ ఏంటంటే, ఇది ఆగస్ట్, ఈరోజు డేట్ ఎంత? 29 అనుకోండి. ఓకేనా? తనేం అడుగుతున్నాడంటే, ఈ ముందు డేట్స్ యొక్క డేటానంతా అనలైజ్ చేసి ఇవ్వు అని అడుగుతున్నాడు అంతే. అంతే కదా! జూన్, జులై అంటే ఇంతకు ముందు డేట్స్. ఆల్రెడీ డేటా ఉంది మన దగ్గర. ఆ డేటాని అనలైజ్ చేసి నాకు చూపి. నేను అర్థం చేసుకుంటా ప్రాపర్‌గా అనే ప్రొసీజర్‌ని అడుగుతున్నాడన్నమాట అంతే. అంటే డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు అంటే, ప్రెజెంట్ డేటా మీద డీల్ చేస్తాడు. డేటా ఉంది ఆల్రెడీ. దాన్ని తీసుకొని దాన్ని అనలైజ్ చేసి వాళ్ళకిస్తాడంతే. అర్థమవుతుందా? కానీ ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఈ మేనేజర్‌కి ఇంకో క్వెషన్ వచ్చిందనమాట. ఈ మేనేజర్స్ అందరికి క్వెషన్స్ వస్తూనే ఉంటాయి ప్రతిసారి. ఇంకో క్వెషన్ వచ్చింది. ఏంటి అంటే, సరే ఇప్పుడు జూన్, జులైలో సేల్ ఇంతుంది. నాకు సెప్టెంబర్‌లో, అక్టోబర్‌లో, నవంబర్‌లో సేల్ ఎలా ఉంటది? అర్థమవుతుందా? ఎలా ఉండొచ్చు? ఎలా ఉండొచ్చు అనేది కావాలనమాట మనకు. అర్థమవుతుందా? అప్పుడు డేటా అనలిస్ట్ చేయలేడు. డేటా అనలిస్ట్ ఏం చేయగలడు? జూన్, జులైలో డేటా ఉంది నా దగ్గర. ఆ డేటా తీసుకొని దాన్ని అనలైజ్ చేసి చూపి అంటే చూపియగలడు. బట్ సెప్టెంబర్‌లో, నవంబర్‌లో ఏం జరుగుతదంటే తనేం చెప్పగలడు? చెప్పలేడు. అర్థమవుతుందా? అక్కడే మనకు తినొస్తాడు. ఎవరు? డేటా సైంటిస్ట్. అర్థమైతుందా? తినేం చేస్తాడు అంటే సేమ్, హాఫ్ ప్రొసీజర్స్ అంతా సేమ్ ఉంటాయి. డేటా కలెక్ట్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ ఉంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్‌లో, నవంబర్‌లో సేల్ ఎలా జరుగుతుందనేది కావాలి. కాబట్టి తినేం చేస్తాడంటే ప్రీవియస్ ఇయర్ సెప్టెంబర్, ఆగస్టు, ఆ ప్రీవియస్ ఇయర్ సెప్టెంబర్, ఆగస్టు డేటా అంతా కలెక్ట్ చేసుకుంటాడు. ఓకే. కలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ చేస్తాడు. క్లీన్ చేసి దీన్ని ఒక మోడల్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాడు. ఏం క్రియేట్ చేయడానికి? మోడల్. అంటే ఏంటంటే ఒక మెషిన్ ఒక ప్రిడిక్షన్ చేసేదానికి ఉండేలాగా ఒక మెషిన్‌ని తయారు చేసుకుంటాడనమాట. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా నేను. ఈరోజు డేట్ ఎంత? 29. 29థ్ నేను 450 క్యాలరీస్ తిన్నానండి. 28 నేను 250 క్యాలరీస్ తిన్నా. లేదంటే 350 క్యాలరీస్ తిన్నా. 27థ్ 250 క్యాలరీస్ తిన్నా. 26థ్ ఎంత క్యాలరీస్ తింటా? కొద్దిగా చెప్పండి. ఎంత క్యాలరీస్ తింటా? ఎంత క్యాలరీస్? 150 తింటా. ఎందుకు? తగ్గుకుంటూ వస్తుంది 100, 100. ఇక్కడ 150 క్యాలరీస్ తింటాను నేను. అర్థమైతుందా? ఇది సింప్లెస్ట్ థింగ్. పెద్ద కష్టమేం లేదు. వీటి మధ్య ప్యాటర్న్స్ కనుక్కోవడం అంత ఈజీనే అన్నమాట. బట్ అలా గాకుండా ఇప్పుడు ఈ డేటా కొంచెం కాంప్లెక్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 29థ్ నేను 1050 కిలో క్యాలరీస్ తిన్నా. 28థ్ 50 క్యాలరీస్ మాత్రమే తిన్నా. తర్వాత 27 నేను 2800 క్యాలరీస్ తిన్నా. 26థ్ నేను 25 క్యాలరీస్ తిన్నా. ఇక్కడ ఏమైనా పొందుతుందా మనకు? లేదు. సో, ఇది మనం కనుక్కోవచ్చు ఈజీగానే. బట్ ఇలాంటి కాంప్లెక్స్ డేటా వచ్చినప్పుడు, ఇలాంటి కాంప్లెక్స్ డేటా మధ్య ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయనేది హ్యూమన్ బ్రెయిన్ అంత ఈజీగా కనుక్కోలేడనమాట. అందుకు మనం ఏం చేస్తామంటే, ఒక మెషిన్‌కి నేర్పిస్తాం. అర్థమవుతుందా? వి విల్ టీచ్ మెషిన్ హౌ టు సీ ద ప్యాటర్న్స్ ఇన్ ద డేటా. అర్థమవుతుందా? మెషిన్‌కి నేర్పిస్తాం మనం. నేర్పించి మెషిన్ ఈ ప్యాటర్న్స్‌ని బయటికి తీసుకొనొచ్చేలాగా చేస్తామనమాట. అర్థమైతుందా? ఇక్కడ ఒక మెషిన్‌కి నేర్పిస్తున్నాం కదా మనం. ఈ మెషిన్స్‌నే మనం మోడల్స్ అంటాం. ఏమంటాం? మోడల్స్ అంటాం. ఈస్ ఇట్ క్లియర్? యెస్ ఆర్ నోనా? యెస్. మోడల్స్ అంటామనమాట. సో, అంటే మనం ఏం చేస్తామంటే, మీకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆల్రెడీ వేరే వాళ్ళకి కూడా ఇది ఇచ్చాను. ఈజీగుంటది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ డేటా కలెక్ట్ చేశాను. నేను డేటా సైన్స్ అనుకోండి. నేను స్టూడెంట్ డేటా కలెక్ట్ చేశా. సరే అయిపోయే లోపల మీకు అర్థమవుతుంది ఏంటనేది. స్టూడెంట్ డేటా ఏంటంటే నేమ్, తర్వాత స్టూడెంట్ ఎన్ని హవర్స్ చదువుతున్నాడు అనేది. ఓకేనా? స్టూడెంట్ ఎంత క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ తింటున్నాడు అనేది. సరే ప్రోటీన్ ఎంత తింటున్నాడు అనేది చూద్దాం. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. దాని తర్వాత మార్క్స్ ఎన్నొచ్చాయి? ఔట్‌కమ్. మార్క్స్ ఎన్నొచ్చాయి అనే పాయింట్ కూడా చూద్దాం ఇక్కడ మనం. ఇస్ ఇట్ క్లియర్? ఇది డేటా కలెక్ట్ చేస్తున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ చైతన్య. ఎన్ని హవర్స్ చదివాడంటే రోజుకి 8 అవర్స్ చదివాడు. ప్రోటీన్ 60 గ్రామ్స్ తీసుకుంటున్నాడు పర్ డే. తను మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ కనుక్కుందాం. 85 వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ రాజు ఉన్నాడు. తను 7 అవర్స్ చదువుతున్నాడు. తను 80 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నాడు. తనకు 75 మార్క్స్ వచ్చాయి. ఓకే. అలా ఏబీసీ ఉన్నాడు. తను 10 అవర్స్ చదువుతున్నాడు. తను 100 గ్రామ్స్ తీసుకున్నాడు. తనకు 95 వచ్చాయి. ఓకే. సో, ఇలా మనం ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తామనమాట. డేటా కలెక్ట్ చేసుకుంటాం మనం. ఐ గెట్టింగ్ అన్నమాట. అర్థమైందా? సో, ఇప్పుడు ఇదేంటంటే ఇది ఔట్‌కమ్ అనమాట. ఏంటిది? ఔట్‌కమ్. అంటే ఎంత మార్క్స్ వచ్చాయనేది ఔట్‌కమ్. ఇవన్నీ ఇన్‌పుట్స్. ఇవన్నీ ఏంటి? ఇన్‌పుట్స్ ఇవన్నీ. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ డేటా తీసుకొని, ఈ డేటా మనం ఒక మెషిన్‌కిచ్చి నేర్పిస్తామనమాట. అర్థమవుతుందా? ఎలా నేర్పిస్తున్నామంటే ఇక్కడ లేబుల్స్ ఇస్తున్నాం. ఇలా ఉంటే ఇలా మార్క్స్ వస్తాయి. ఇలా ఉంటే ఇలా మార్క్స్ వస్తాయి. ఇలా ఉంటే ఇలా మార్క్స్ వస్తాయి అన్నట్లు నేర్పిస్తున్నామనమాట లేబుల్ ఇచ్చి. ఓకే. నేర్పించి నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఈ 3 ఇచ్చి ఎన్ని మార్క్స్ రావచ్చు అనేది ప్రిడిక్ట్ చేస్తా దాని నుంచి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? అర్థమైంది కదా! ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ప్రిడిక్ట్ చేస్తాననమాట నేనక్కడ. అర్థమవుతుందా? ఆ ప్రిడిక్ట్ చేయడానికి ఇక్కడ మనం ఒక మెషిన్‌కి నేర్పియాలి కదా! మోడల్స్. వీటిని క్రియేట్ చేసేదే డేటా సైంటిస్ట్. సో, డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడు అంటే అట్లాంటి మోడల్స్‌ని క్రియేట్ చేస్తాడు. ఓకే. అట్లాంటి మోడల్స్‌ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు తనేం చేయాలంటే ఆహ్, ఫస్ట్ డేటా కలెక్ట్ చేయాలి. కదా! డేటాని క్లీన్ చేయాలి. డేటాని లేబుల్స్ చేయాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు దీనికి దీనొస్తది, దీనికి దీనిదొస్తది అన్నట్లు చెప్తున్నాడు కదా! అక్కడ. అలా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసి లేబుల్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని ఒక మెషిన్‌కిచ్చి ఆ మెషిన్‌కి ట్రైన్ చేయాలన్నమాట. ఏం చేయాలి? ట్రైన్ చేయాలి. అర్థమవుతుందా? ఈ ట్రైన్ చేసేటప్పుడు 3 విధాలుగా ఇక్కడ క్లీన్ చేసిన డేటాని డివైడ్ చేసుకుంటాడన్నమాట. ఒకటొచ్చేసి ట్రైనింగ్ డేటా. ఏంటి? ట్రైనింగ్ డేటా. ఇంకోటి వాలిడేషన్ డేటా. వాలిడేటింగ్ డేటా. ఇంకోటి టెస్ట్ డేటా. ఓకేనా? ఇది నేను సింపుల్‌గా చెప్తాను. మనం ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాం. మన దగ్గర సిలబస్ ఉంది మొత్తం అంతా. బుక్స్ ఉన్నాయి. ఆ సిలబస్ బుక్స్ అన్నీ మనకు ట్రైనింగ్. అంటే మనం నేర్చుకోవడానికి కావాల్సిన డేటా అన్నమాట అదంతా. నేర్చుకున్న తర్వాత మనం డైరెక్ట్‌గా ఎగ్జామ్‌కెళ్ళం. ప్రాక్టీస్ టెస్ట్ తీసుకుంటాం. కదా! ఆ ప్రాక్టీస్ టెస్ట్ అన్ని వాలిడేషన్ డేటా అన్నమాట. ప్రాక్టీస్ టెస్ట్. దెన్ మనం ఎగ్జామ్‌కెళ్ళింది టెస్ట్ డేటా. అంటే ఒక మోడల్ మనం తీసుకున్న తర్వాత మోడల్‌కి మనం నేర్పియడానికి టెస్టింగ్ డేటా యూజ్ చేస్తాం. అర్థమైందా? దెన్ టెస్టింగ్ చేసిన తర్వాత అది ప్రాపర్‌గా వర్క్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడం కోసం వాలిడేట్ చేసుకోవాలి. ఆ వాలిడేట్ చేసుకోవడం కోసం వాలిడేటింగ్ డేటా యూజ్ చేస్తాం. దెన్ వాలిడేషన్ కంప్లీట్ అయింది అన్న తర్వాత టెస్ట్ చేసుకుంటాం ఇంకా. అర్థమవుతుందా? ఇదే ఎట్లా చేస్తాము అంటే మన దగ్గర ఇప్పుడు డేటా కలెక్ట్ చేసాం గదా! ఈ డేటాని డివైడ్ చేసుకుంటామనమాట మనం. సో, ఫర్ ఎగ్జాంపుల్ 85% ఆఫ్ ద డేటా వాట్ వి హావ్ కలెక్టెడ్ విల్ బి యూజ్డ్ ఫర్ ట్రైనింగ్ డేటా. దెన్ ఒక ఇంకా మిగతా ఎంతుంటది? 15% ఉంటది గదా! సరే ఇది 80 అనుకుందాం. ఇదొక 10, ఇదొక 10. అంటే మనం కలెక్ట్ చేసిన డేటాలో ఈ పర్సెంటేజ్ ప్రకారం దానికి డివైడ్ చేస్తామనమాట. డివైడ్ చేసి దాన్ని ట్రైన్ చేసుకుంటాం. ట్రైన్ చేసి ఇది ప్రిడిక్ట్ చేసేలాగా చేస్తాం. నేను చెప్తున్నవన్నీ అర్థమవుతున్నాయా? లేదంటే కాంప్లెక్సిటీగా ఉన్నాయా ఏమన్నా వర్డ్స్ అన్నీ? ఈజీగా అర్థమవుతున్నాయి గదా! ఈజీ ఎగ్జాంపుల్సే ఉన్నాయి గదా! ఓకే. సో, క్లియరా ఏంటనేది? అంటే డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడు? మనకొక ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్‌కి ప్రిడిక్షన్స్ చేయాలన్నమాట. అలా ప్రిడిక్షన్ చేయడం కోసం మోడల్స్ క్రియేట్ చేస్తాడు. ఆ మోడల్స్ క్రియేట్ చేయడం కోసం డేటా కలెక్ట్ చేసి, దాన్ని క్లీన్ చేసి, దాన్ని డిఫరెంట్ వేస్‌లో డివైడ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్, వాలిడేషన్, టెస్ట్ డేటా. అంటే డేటా అనలిస్ట్ ఇదొకటే చేయాలా అంటే అట్లేం లేదన్నమాట. డేటా అనలిస్ట్ కెన్ ఆల్సో డూ డేటా అనాలిసిస్ ఆల్సో.
డేటా అనాలిసిస్ చేసే శక్తి కూడా ఉండాలి డేటా అనలిస్ట్ ఖచ్చితంగా. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్? అంటే డేటా అనలిస్ట్‌కి ఏమేమి రావాలి సారీ డేటా సైంటిస్ట్‌కి ఏమేమి రావాలి అంటే, తను ఒక బిజినెస్ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకొని, డేటా కలెక్ట్ చేసి, డేటాని క్లీన్ చేసి, ఈడీఏ పర్ఫార్మ్ చేసి, దాన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ లాగా క్రియేట్ చేసే శక్తి ఉండాలి. దాంతో పాటు డేటా క్లీన్ చేసిన తర్వాత దాన్ని డేటా డివిజన్ చేసి, మోడల్స్‌కి ట్రైన్ చేసి, ప్రిడిక్షన్ చేసే శక్తి కూడా ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఈ 2 జరగాలి. ఈ హోల్ ప్యాకేజ్ డేటా సైంటిస్ట్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? ఎవరైతే చేయగలరో వాళ్ళని డేటా సైంటిస్ట్ అంటారు. ఎవరైతే ఇది మాత్రమే చేయగలరో వాళ్ళని డేటా అనలిస్ట్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఈ 2 ఏంటనేది? క్లియర్ కదా? ఓకే. సో, ఇక్కడ నేను మోడల్స్ క్రియేట్ చేస్తారు అని చెప్పాను కదా! ఇది క్లియర్ కదా? డేటా అనలిస్ట్ అంటే ఏంటి? డేటా సైన్స్ అంటే ఏంటనేది? ఏం చేస్తారు ఏంటి అనేది? ఓకే. దెన్ ఇక్కడ మోడల్స్ క్రియేట్ చేస్తామని చెప్పాం కదా! ఒక్క నిమిషం. చచ్చినాయి. మోడల్స్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ యూజ్ చేస్తామనమాట. ఏం యూజ్ చేస్తాం? ఏఐ, ఎంఎల్ సారీ డేటా సైన్స్ ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తాం మనం. ఓకే. సో, మరి ఏంటి సార్ ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్? అంటే మోడల్స్ క్రియేట్ చేసే దాని కోసం అది వాడాలి. అంటే ఏంటి? అంటే సింపుల్ థింగ్. ఇప్పుడు మనం ఒక మెషిన్ ఉంది. ఆ మెషిన్‌కి మనం నేర్పియాలి. నేర్పించి ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రిడిక్షన్స్ చేయొచ్చు కదా! ఎట్లా చేస్తాం? మన బ్రెయిన్‌తో చేస్తాం. అంతే కదా! యెస్ ఆర్ నో? అంటే మనం మన బ్రెయిన్ ఒక టాస్క్ చేస్తుంది. ఓకే. అలాంటి టాస్క్‌ని మనం ఒక మెషిన్‌తో చేయించగలగాలి. అర్థమైతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మేకింగ్ ఏ మెషిన్ డూ ఏ టాస్క్ వాట్ హ్యూమన్ బ్రెయిన్ కెన్ డూ. అర్థమవుతుందా? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే నువ్వు ఒక మెషిన్‌కి హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే టాస్క్ చేయగలదో అట్లాంటి టాస్క్ చేయించగలిగావనుకోండి. దెన్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇట్ విల్ టేక్ డెసిషన్స్. ముందర ఏదో కారొస్తుంది అంటే, కారొస్తుంది కాబట్టి మనం బ్రేకెయ్యాలి లేదా స్లో చేయాలి. దానికెలా తెలుస్తుంది? రీజనింగ్ కెపాసిటీ ఉంటది. మానిటర్ చేస్తది. ఆ డేటా తీసుకొని, ఆ డేటా ప్రకారంగా ఆలోచించాలి. డేటా ఒకటే ఉంటే సరిపోదనమాట మనకు. డేటాతో పాటు మనం ఆలోచించే శక్తి ఉండాలి. ఆలోచించే శక్తి ఉంటేనే అప్పుడు మనం ఏదైనా చేయగలం. ఇస్ ఇట్ క్లియర్? సో, అలా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ. ఇస్ ఇట్ క్లియర్? యెస్. సో, ఈ ఏఐలోనే ఈ మెషిన్‌కి మనం హ్యూమన్ కేపబిలిటీ ఉండేలాగా టాస్క్ చేయడానికి నేర్పియాలి. అలా నేర్పియడానికే మనకు ఏఐలోనే ఒక సబ్‌సెట్ ఉంటది. దాని పేరే ఎంఎల్. ఏంటది? ఎంఎల్ మెషిన్ లెర్నింగ్. సో, ఈ మెషిన్ లెర్నింగ్ ఏంటంటే ఇట్ విల్ గివ్ స్టాటిస్టికల్ టూల్స్ అండ్ ఆల్గోరిథమ్స్ ఫర్ టీచింగ్ థిస్ మెషిన్. ఆ మెషిన్‌కి మనం టీచ్ చేయాలి. డేటా ప్రొవైడ్ చేసి, దాన్ని అండర్‌స్టాండ్ చేసుకొని, దాన్ని హ్యూమన్ బ్రెయిన్ లాగా యాక్ట్ చేయడం కోసం నేర్పియాలి గదా మనం. ఆ నేర్పియడానికి యూజ్ అయ్యేదే ఎంఎల్. అర్థమవుతుందా? ఎంఎల్ ఏం చేయగలదంటే డేటా తీసుకొని, ఆ డేటాని అనలైజ్ చేసే దగ్గర వరకే ఎళ్తదనమాట. బట్ అనలైజ్ చేయలేదింకా. ఓకే. డేటా తీసుకొని, ఆ డేటా ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకోవాలి. బట్ డేటా తీసుకుంటది గానీ, ఆ డేటా ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకోలేదనమాట. అలా అర్థం చేసుకోవడానికి అంటే ఇప్పుడు మీకొక సింపుల్ థింగ్ చెప్తాను. ఇది చూడండి. 5 మంత్స్ కిడ్ ఉన్నాడు. ఓకేనా? హి ఈస్ సీయింగ్ సమ్ క్యాట్. క్యాట్‌ని చూస్తున్నాడు. ఓకేనా? తనకు ఫస్ట్‌లో క్యాట్ అంటే ఏంటో తెలీదు. అర్థమైతుందా? ఈ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ బ్రదర్, వాళ్ళ రిలేటివ్స్ మొత్తం అందరూ ఏం చేస్తారంటే ఇలాంటి క్యాట్స్‌ని చూయించి, ఇలాంటి క్యాట్స్‌ని చూయించి
అదొక క్యాట్ అని తనకి మెమొరీలో ఇంప్రింట్ చేస్తారనమాట. అప్పుడే తెలుస్తుంది తనకు, లేకుంటే తెలీదు. అర్థమవుతుందా? మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కొత్త ఇన్సెక్ట్ చూసామనుకోండి, ఎప్పుడు చూడంది. అదేంటో మనకు తెలీదు. ఎందుకు తెలీదంటే మనకి ఎప్పుడు చెప్పలేదు దాని గురించి. అర్థమవుతుందా? సో, ఒక చిన్న పిల్లోనికి ఒక క్యాట్ అది క్యాట్ అని ఎలా తెలుస్తది అంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా కలిపి ఫీడ్ చేసుంటారు తనకి. అర్థమవుతుందా? ఇప్పుడు నేనొక పాయింట్ చెప్తాను. ఇది నన్ను తప్పుగా జడ్జ్ చేయొద్దండి. నేను ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటున్నా అంతే. నా దగ్గర ఇద్దరు కిడ్స్ ఉన్నారు. ఒకరికి బ్రెయిన్ ప్రాపర్‌గా డెవలప్ అయింది. ఇంకొకరికి బ్రెయిన్ ప్రాపర్‌గా డెవలప్ అవ్వలేదు. ఓకేనా? వీళ్ళిద్దరికీ క్యాట్ ఇమేజెస్ చూయిచ్చా. ఓకేనా? ఎవరు అర్థం చేసుకుంటారు బాగా? తినే కదా! తనే కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ బెటర్‌గా అవుతది. నెక్స్ట్ టైమ్ క్యాట్ చూపిస్తే ఎవరు రికగ్నైజ్ చేయగలరంటే తనే రికగ్నైజ్ చేయగలడు. ఇంకోరు రికగ్నైజ్ చేయలేరు. ఎందుకంటే తనకు బ్రెయిన్ సరిగ్గా లేదు కాబట్టి. అంటే మీరొక మనిషికి డేటా ఒకటే ఇస్తే సరిపోదనమాట. దాంతో పాటు ఏముండాలి? ఆ డేటాని అనలైజ్ చేసే శక్తి ఉండాలి. అంటే మనం అనుకున్నాం అనుకోండి బ్రెయిన్. కదా! న్యూరాన్స్, బ్రెయిన్. అలాగనే మెషిన్ కూడా అంతే. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డేటా ఇచ్చి ఆ డేటాలో ఉన్న కొద్ది కొద్ది ప్యాటర్న్స్ చూపియొచ్చు కావాలంటే. బట్ అది మనిషిలాగా డెసిషన్ తీసుకోలేదండి. అర్థమవుతుందా? అందుకు మనిషిలాగా డెసిషన్ తీసుకోవడానికి ఇక్కడ డీప్ లెర్నింగ్ అనే ఆల్గోరిథమ్స్‌ని మనం ఇంక్లూడ్ చేస్తాం. ఎందుకు ఇంక్లూడ్ చేస్తామంటే టు మేక్ డెసిషన్స్ లైక్ హ్యూమన్. అండర్‌స్టాండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇమేజ్ ఉంది. ఇమేజ్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటది మన బ్రెయిన్. అలా అండర్‌స్టాండ్ చేసుకునేదానికి కావాలన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఏంటనేది? ఓకే. సో, ఇలా మనకు ఈ 3 థింగ్స్ కావాలన్నమాట. ఇప్పుడు ఈ 3 థింగ్స్‌తో మనం ఏం చేయొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకొక ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు నేను ఒక మెషిన్‌కి నేర్పియాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే నా దగ్గర ఇమేజెస్ ఉన్నాయి. బైక్, కార్ ఇమేజెస్ ఉన్నాయి. ఓకేనా? ఎవరైనా ఒక పర్సన్ బైక్ ఇమేజ్ డ్రా చేశాడనుకోండి. అది బైక్ ఇమేజ్ అని నేను చెప్పాలన్నమాట. ఓకే. డ్రాయింగ్ గెస్సింగ్ గేమ్. ఓకే. అట్లాంటిది క్రియేట్ చేయాలి. సో, క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నేనేం చేయాలంటే ఫస్ట్ ఒక మెషిన్ తీసుకొని, ఆ మెషిన్‌కి ప్లెంటీ ఆఫ్ కార్ ఇమేజెస్, తర్వాత బైక్ ఇమేజెస్ ఇవ్వాలి నేను. కదా! ఇచ్చి దీనికి ట్రైన్ చేయాలి. ఎలా ట్రైన్ చేస్తాం? మెషిన్ లెర్నింగ్ యూజ్ చేస్తాం. డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తాం. అంతే కదా! ట్రైన్ చేసి నేర్పించి దీన్ని ఏఐ అప్లికేషన్ లాగా క్రియేట్ చేస్తాం. యెస్సా? నోనా? యెస్. ఇదేం చేయగలదు? ప్రాసెస్ చేయగలదు. ఇమేజ్‌ని. ప్రాసెస్ చేసి ఆ ఇమేజ్ ఏంటి అని అర్థం చేసుకోగలదు. ఐ గెట్టింగ్ మై పాయింట్? యెస్సా? నోనా? యెస్. ఓకే. సో, డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడు అంటే ఇలాంటిది క్రియేట్ చేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడిక్కడ డేటా పంపియాలి గదా! తినేం చేస్తాడంటే ఇలాంటి డేటాస్‌ని కలెక్ట్ చేసి దాన్ని ప్రాపర్‌గా దాన్ని డివైడ్ చేసుకొని ఆహ్, దానికి తగ్గట్టుగా మోడల్‌ని క్రియేట్ చేసుకుంటాడన్నమాట. అర్థమైందా? మోడల్ అంటే ఏంటి ఇప్పుడు? ఏ మెషిన్ విచ్ ఈస్ ఫెడ్ విత్ ద డేటా అండ్ డీఎల్ ఆల్గోరిథమ్ టు డూ సమ్ టాస్క్ విచ్ హ్యూమన్ కెన్ డూ. అంతే కదా! దాన్ని మనం ఏమంటాం? మోడల్ అంటాం. ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు? అంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కావాలన్నమాట మనకి. ఇస్ ఇట్ క్లియర్? యెస్ ఆర్ నో? యెస్. ఓకే. క్లియరా ఇది ఏంటనేది? ఈరోజు అజెండా నేనేం చెప్తానని చెప్పాను? అజెండా క్లియరా మరి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సారీ డేటా అనలిటిక్స్ అంటే ఏంటి? ఆ! సో, అంటే డేటా తీసుకొని దాన్ని క్లీన్ చేసి, విజువలైజ్ చేసి దాని నుంచి ప్యాటర్న్స్ కనుక్కోవడం. డేటా సైన్స్ అంటే ఏంటి? మోడల్స్ క్రియేట్ చేసి ప్రిడిక్ట్ చేయడం. ప్రిడిక్ట్ చేయడం. ఓకే. దెన్ ఇలా మోడల్స్‌ని క్రియేట్ చేయడానికి మనకేం కావాలి? ఎంఎల్, ఎండీఎల్. ఓకే. మెషిన్ లెర్నింగ్‌తో మనం నేర్పిస్తాం. డీప్ లెర్నింగ్‌తో కేపబిలిటీస్‌ని ఇంబైబ్ చేస్తాం దాన్ని చేసుకోవడానికి. ఇస్ ఇట్ క్లియర్?
చేస్తాను. అర్థమయ్యాయా ఎగ్జాంపుల్స్ అండి? డౌట్స్ ఉన్నాయేమైనా ఇప్పటివరకు చెప్పిన దాంట్లో? ఓకే. సో, ఇక్కడ మనకు ఒక 5 మినిట్స్ టైమ్ ఉంది కాబట్టి దీని గురించి కూడా కొంచెం డీల్ చేద్దాం. జెన్ ఏఐ. ఏఐ అంటే తెలుసు కదా! ఏఐ అంటే ఏంటి? అది అబ్రివియేషన్ అది. నేను ఒక డెఫినిషన్ రాసా అక్కడ. ఏం రాసా? ఎ మెషిన్ విచ్ కెన్ డూ ఎ టాస్క్ వేర్ ఎ హ్యూమన్ బ్రెయిన్ కెన్ డూ ఈస్ నోన్ యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. సో, ఇది ఎలా ఫార్మ్ అవుతుంది? మనం ఒక మెషిన్ తీసుకొని, ఆ మెషిన్‌కి డేటా, దాంతో పాటు డీఎల్ ఆల్గోరిథం ఇస్తే అప్పుడు ఇది ఒక మోడల్ లాగా తయారవుతది. అంతే కదా! యెస్సా? నోనా? యెస్. అప్పుడు దీన్ని ఏఐ అప్లికేషన్ అంటారు. అంతే గదా! ఓకే. సో, ఇప్పుడు ఈ క్రియేషన్ ప్రాసెస్‌లో ఈ డేటా ఉంది గదా! ఈ డేటా మనం ఇస్తున్నాం గదా! దీనికి. కదా! సో, దీన్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. దాని నుంచి జనరేషన్ అంటే ఏంటని చూద్దాం. ఐ మీన్ జెన్ ఏఐ అంటే ఏంటనేది చూద్దాం. సో, ఏఐ మనకు 2 విధాలుగా డీల్ అవుతది. అంటే 2 విధాలుగా డివైడ్ అవుతది. ఒకటి ఈ జనరేటివ్ ఏఐనే జెన్ ఏఐ అంటారు. అర్థమైతుందా? అంటే ఏం లేదు. మీకొక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. ఇప్పుడు థింక్ వన్ చైల్డ్. ఓకేనా? తినకు మనం క్యాట్ అంటే ఎలా ఉంటదో నేర్పిస్తున్నాం. దాని తర్వాత ఆల్ఫాబెట్స్ ఏంటనో నేర్పిస్తున్నాం. దాని తర్వాత సింబల్స్ గురించి నేర్పిస్తున్నాం. ఓకేనా? ఎలా నేర్పిస్తామంటే డేటా ఇస్తాం. డేటా ఇచ్చి నేర్పిస్తాం మనం. ఓకే. అంటే ఇప్పుడు తిన బ్రెయిన్‌లో ఈ డేటా అంతా ఉంటది గదా! ఖచ్చితంగా. డేటా అంతా ఉంటది. ఈ డేటా అంతా తనకి ఫీడ్ అయ్యి ఉంటది. తనకు అర్థమైందన్నమాట ఇప్పుడు ఏంటి అనేది. ఓకే. ఇప్పుడు ఈ చైల్డ్‌ని తీసుకొనెళ్ళి నేను ఒక క్యాట్ దగ్గరికెళ్ళి ఓకేనా? ఈ క్యాట్‌ని చూయించి ఇదేంటి అని అడిగాననుకోండి తనేం జెప్తాడు? క్యాట్ అని జెప్తాడు. ఎలా జెప్తాడు? ఆ! సో, మనకు ఇప్పుడు తినేం జేస్తాడంటే దీన్ని చూసిన తర్వాత తిను ఈ బ్రెయిన్ దగ్గరికెళ్ళి తను నేర్చుకున్న దాంట్లో చూస్తాడన్నమాట. చూసి ఓకే. ఉంది అంటే అప్పుడు దీని గురించి ప్రిడిక్షన్ జేసి క్యాట్ అని జెప్తాడు. కదా! దీన్నే ప్రిడిక్టివ్ ఏఐ అంటారు. అర్థమైతుందా? అదే మనం మెషిన్‌లో చేయగలిగితే అంటే కార్ ఇమేజెస్ అన్నీ ఇచ్చి కార్ అంటే ఏంటనేలాగా నేర్పించి ఒక కార్ బొమ్మ గీసి దీన్ని కారా? కాదా? అని అడిగామనుకోండి. ఇప్పుడు కార్ అని చెప్తున్నాడనుకో. ఇట్ ఈస్ ఎ ప్రిడిక్టివ్ ఏఐ. మన మెయిల్ ఉంది. మెయిల్‌లో స్పామ్ దాని తర్వాత నార్మల్ మెసేజెస్ ఉంటాయి. ఇన్‌పుట్ మెసేజెస్. ఇప్పుడు స్పామ్ అంటే ఏంటి? ఇన్‌పుట్ మెసేజెస్ అంటే ఏంటి? అనేది ప్రిడిక్ట్ చేయాలది. ఐ గెట్టింగ్ మై పాయింట్ ఆర్ నాట్? సో, అలా చేయాలనుకుంటున్నప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్రిడిక్టివ్ ఏఐ చేస్తున్నాం. అంటే డేటా నేర్పించి ఆ డేటా ఇది అన్నట్టే చెప్తున్నామనమాట మనం. అర్థమైతుందా? దీన్నేమంటారు? ప్రిడిక్టివ్ ఏఐ అంటారు. అదే థింగే ఇప్పుడు అదే పర్సనే మనం మొత్తం అంతా నేర్పించాం ఇక్కడ. ఏంటి క్యాట్ అంటే ఏంటి ఇదంతా నేర్పించాం. నేర్పించి ఇప్పుడు ఈ పర్సన్‌కి నేను ఒక పేపర్ ఇచ్చి ఈ పేపర్ మీద ఒక క్యాట్ ఇమేజ్ ఉండాలి. ఆ క్యాట్ అనేది నాకు గ్రీన్ కలర్‌లో ఉండాలి. అండ్ ఆ క్యాట్ ఆలోచిస్తా ఉండాలి. థింకింగ్ ఉండాలి. ఆ థింకింగ్‌లో తను హాయ్, హౌ ఆర్ యూ అనే పదాలు గుర్తు తెచ్చుకుంటా ఉంటదనమాట. ఈ డయాగ్రామ్‌ని గీయమని చెప్పాను తనకి. గీస్తాడా లేదా? ఎట్లా? క్యాట్ అంటే ఆల్రెడీ తెలుసు తనకు. గ్రీన్ అంటే ఏంటో తెలుసు. ఆల్ఫాబెట్స్ అంటే ఏంటో తెలుసు. సింబల్స్ అంటే ఏంటో తెలుసు. కాబట్టి తనేం జేస్తాడు సింపుల్‌గా ఒక క్యాట్ క్యాట్ డయాగ్రామ్ గీసి, ఆ క్యాట్‌ని గ్రీన్ కలర్‌లో పెయింట్ జేసి, తిన ఆలోచన అంటే ఏంటి? మనకు తెలుసు కదా! ఆలోచన అంటే ఎట్లొస్తదనే డయాగ్రామ్ తీసి ఇక్కడ హాయ్, హౌ ఆర్ యూ అని రాస్తాడు. అర్థమైతుందా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తన దగ్గర ఆల్రెడీ డిఫరెంట్ డేటా ఉంది. తనేం జేస్తున్నాడంటే ఈ డేటానంతా యూజ్ చేసుకొని కొత్త కంటెంట్‌ని జనరేట్ జేస్తున్నాడు. అర్థమైతుందా? దాన్ని జనరేటివ్ ఏఐ అంటారు. ఇవన్నీ జనరేటివ్ ఏఐసే. ఇస్ క్లియర్? ఎందుకు?
ఏదైనా క్వశ్చన్ అడిగితే దాని నుంచి కొత్తది జనరేట్ చేసి ఇస్తుంది. ప్రిడిక్షన్ చేసి జనరేట్ చేసి ఇస్తుంది. మీరు చెప్పింది నాకు అర్థమైంది. టోకన్స్ ప్రిడిక్ట్ చేసి ఆ టోకన్స్ అన్ని కలిపి ఒక జనరేషన్ చేసి ఇస్తుంది. ఇప్పుడు మనం మైండ్లో ఒక క్యాట్ని గీయాలనుకున్నాం అనుకో, ఫస్ట్ మన మైండ్లో క్యాట్ అంటే ఏంటో ప్రిడిక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని గీస్తాం మనం. అర్థమవుతుందా? ఇవి కూడా అదే చేస్తాయి. ఐ గెటింగ్ మై పాయింట్. ఓకే. అలా చేసామనుకోండి, అప్పుడు దీన్ని జనరేటివ్ ఏఐ అంటారు. కొత్త కంటెంట్ జనరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, చాట్‌జీపీటీ దగ్గరికెళ్ళి గివ్ మీ ఎ పోయెమ్ ఫర్ 5 ఇయర్ కిడ్ అని అనుకో. జనరేట్ చేస్తదా? చేయదా? చేస్తది. ఎందుకంటే దానికి ఆల్రెడీ తెలుసు 5 ఇయర్ కిడ్ ఎలా ఉంటాడు, ఏంటి అనేది. ఈస్ ఇట్ క్లియర్? యెస్సా? నోనా? యెస్. సో, ఇలా మనకు జనరేటివ్ ఏఐ అంటే ఇలా ఉంటది. దాని తర్వాత డేటా అనలిటిక్స్ అంటే ఇలా ఉంటది. డేటా సైన్స్ అంటే ఇలా ఉంటది. క్లియర్ కదా ఇదంతా ఏంటనేది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియరా ఏంటనేది? ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా ఏమైనా? ఏం ఏం చెప్పాము అనేది? ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా ఏం చెప్పామనేది? ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ ఎవరైనా? ఎనీవన్? అర్థం కాలేదయితే. చేసినప్పుడు మనం విజువలైజేషన్ డెసిషన్ మేకింగ్‌కి హెల్ప్ చేస్తున్నాం. అదే డేటా సైంటిస్ట్‌కి యాక్చువల్ డేటా అనలిటిక్స్‌కి చేసే రోల్స్ అన్ని చేస్తారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ కోసం ఒక మోడల్‌ని కూడా జనరేట్ చేసి దాన్ని ట్రైన్ చేస్తున్నాం. మోడల్ క్రియేషన్ కోసం మనకేం కావాలి? ఏఐ ఎంఎల్‌డిఎల్. ఎంఎల్‌డిఎల్ ద్వారా ఏఐ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం మనం. ఓకే. నెక్స్ట్? డేటా తీసుకొని మొత్తం ప్రిడిక్ట్ చేస్తాం. జనరేటివ్ అయితే మళ్ళీ తీసుకొని కొత్త డేటాని జనరేట్ చేసాం. ప్రిడిక్ట్ చేసి చెప్తది. జనరేట్ చేయడం కరెక్ట్ అది. గుడ్. ఇంకా ఎవరైనా చెప్పగలరా?